అందరికి నమస్తే. నా వెనక బోర్డు మీద ఏం జరుగుతుంది అని ఒక క్వశ్చన్ మార్కు, తర్వాత కొన్ని డయాగ్రామ్స్ కనిపిస్తున్నాయి. ఇది పొలిటికల్ డయాగ్రామ్. ఎందుకంటే ఏం జరుగుతుందో ఏం అర్థమైతలేదు. ఇక్కడ చూస్తే తెలంగాణ గవర్నర్ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి. ఇటు చూస్తే పీయూష్ గోయల్ కేంద్ర మంత్రి, రేవంత్ రెడ్డి సిబిఎన్. ఏంది ఈ పిక్చర్ ఏంది అసలు? తర్వాత మీరే చెప్పండి ఏందనేది. ఏమైందంటే తెలంగాణ గవర్నరు ఏపీకి పోయి చంద్రబాబు నాయుడు కలిసిండు. ఒక వారం క్రితంగా కలిసిన తర్వాత ఏమైంది, రేవంత్ రెడ్డి పోయి తెలంగాణ గవర్నర్ మీట్ అయ్యిండు. కలిసి వచ్చిన 3 రోజుల తర్వాత అక్కడ జరిగిన చర్చలు ఏందో తెలియదు, బయటికి చెప్పలే. ఇక్కడ జరిగిన చర్చలు కూడా బయటికి చెప్పలే. ఎప్పుడైనా అఫీషియల్ కాపీ ఇస్తారు. ఒక ముఖ్యమంత్రి గవర్నర్ కలిసినప్పుడు, గవర్నర్ కలిసిన తర్వాత ఒక ప్రెస్ నోట్ ఇస్తారు. అది ఆనవాయితీ. ఎందుకంటే ఇది పర్సనల్ పంచాయతీ కాదు కదా. గవర్నర్ కలిసినప్పుడు ఎందుకు గవర్నర్ను కలిసిండ్రు, ఏ విషయం మీద మాట్లాడిన అనేది మినిమం ప్రెస్ నోట్ అనేది రాలేదు. ఈ గవర్నర్ ఏపీకి పోయి చంద్రబాబు నాయుడు కలిసిండ్రు. మర్యాదపూర్వక భేటీ అంట. ఎవరైనా గవర్నర్ దగ్గరికి ముఖ్యమంత్రులు వస్తారు, కానీ ముఖ్యమంత్రి దగ్గర గవర్నర్ పోయిందంటే ఆలోచించాల్సిన విషయమే. ప్లస్ ఇక్కడ ఈ సర్కిల్, అందుకే తెలంగాణ గవర్నర్ సిబిఎన్ దగ్గర పోతే రేవంత్ రెడ్డి ఏమో ఒక 2 days గ్యాప్లో వచ్చి తెలంగాణ గవర్నర్ కలిసిండ్రు. ఏదో జరిగింది, ఏదో పాలిటిక్స్ నడుస్తున్నాయి అని అనుకున్న లోపల ఇది జరిగింది. మళ్ళీ పీయూష్ గోయల్ సెంట్రల్ మినిస్టర్ జస్ట్ 3 days బ్యాక్ వచ్చి రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చాడు. ఆ ఫోటోలు మీడియాకి రిలీజ్ చేసిండ్రు, సన్మానం చేసిండ్రు, అక్కడనే లంచ్ అయింది, అన్నయ్యనే. సెంట్రల్ మినిస్టర్ సీఎం ఇంటికి పోయిండు, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏమైందంటే ఇప్పుడు సిబిఎన్ పీయూష్ గోయల్ని కలుస్తున్నాడు ఢిల్లీలో. చంద్రబాబు నాయుడు పీయూష్ గోయల్ను వాళ్ళ ఆఫీస్ పోయి కలిసిండు. వాళ్ళ ఆఫీస్ పోయి కలిసిండు. అసలు ఏం జరుగుతుంది? వీళ్ళిద్దరి మధ్య ఏం మాట్లాడుతున్నారు? మధ్యలో వీళ్ళిద్దరి పరిస్థితి ఏంది? లేకపోతే ఇక్కడికి వచ్చే పీయూష్ గోయల్ రేవంత్ రెడ్డి ఇంటికి పోయిండు, చంద్రబాబు నాయుడు పీయూష్ గోయల్ ఇంటికి పోతున్నాడు. అసలు ఏం జరుగుతుంది? రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఆయన బీజేపీ, ఆల్మోస్ట్ గవర్నర్ గారు అంతకుముందు బీజేపీ, ఇప్పుడు గవర్నరు. ఏం రాజకీయాలు నడుస్తున్నాయి? దీనిలో కామన్గా కనిపిస్తుంది ఎవరు? రేవంత్ రెడ్డి గారు, చంద్రబాబు గారు, 2 బొమ్మల్లా. అసలు ఏం నడుస్తుంది వీళ్ళిద్దరి మధ్య? డైరెక్ట్గా మాట్లాడుకోలేక ఇండైరెక్ట్గా తిప్పుతూ ఉన్నారా? ఆయన కలుస్తాడు, కోడ్ భాష ఉంటుంది కదా, ఉంటాయి కదా రకరకాల కోడ్ లాంగ్వేజెస్. ఈ ఏమంటారు దాన్ని, ఆకాశం ఎర్రగా ఉన్నది, రక్తం మసులుతున్నది, అగ్గిపెట్టె మండుతున్నది, ఈరోజు సాయంత్రం వర్షం పడుతుంది. కోడ్ లాంగ్వేజ్లు ఇవన్నీ. ఇంకొకరిని కలిసినప్పుడు కోడ్ లాంగ్వేజ్లు వాడుతూ ఉంటారు. మనం డిటెక్టివ్ సర్వీసుల్లో చూస్తుంటాం ఇట్లాంటి సినిమాల్లో కూడా. అట్లా ఇక్కడ కూడా ఏదో కోడ్ లాంగ్వేజ్ నడుస్తుందా? డైరెక్ట్గా మాట్లాడుకోకుండా ఈయన ఆయనకి చెప్తే ఆయన ఈయనకి చెప్పాలి, మళ్ళీ ఈయనకి చెప్తే ఆయన ఈయనకి చెప్పాలి. ఇట్లాంటి వ్యవహారం ఏమైనా నడుస్తుందా? చంద్రబాబు గారు రేవంత్ రెడ్డి గారి మధ్యలో జరుగుతున్న వ్యవహారంగా చూడొచ్చా దీన్ని? ఎందుకంటే ఇదంతా కూడా ఏదో నెల రోజుల డిఫరెన్స్లోనో లేకపోతే సంవత్సరంలో జరిగింది కాదు. విత్ ఇన్ 10 days, 10 రోజుల్లో ఇదంతా జరిగింది. 10 days. ఏం జరుగుతుంది అనేది మాత్రం అర్థమవుతలేదు, కానీ ఏదో జరుగుతుందనేది మాత్రం అర్థమవుతుంది. అది ఎవరు చెప్తలేరు. అటు చంద్రబాబు నాయుడు గారిని గవర్నర్ కలిసినప్పుడు, తెలంగాణ గవర్నర్ కలిసినప్పుడు అక్కడ ప్రభుత్వమైన ఒక ప్రెస్ నోట్ ఇచ్చిందంటే అనుకోవచ్చు, దీనికోసమా అని. పర్పస్ లేదు. పీయూష్ గోయల్ గారు రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయిన దానికి కూడా పర్పస్ లేదు. ఇప్పుడు చంద్రబాబు గారు పీయూష్ గోయల్ దగ్గర పోతున్నారు, ఏదో కారణం చెప్పి పోతారు. ఇక్కడ కూడా తెలంగాణ గవర్నర్ ఈయన దగ్గర పోయిన పర్పస్ లేదు, ఈయన దగ్గర పోయిన పర్పస్ కూడా లేదు. క్యాబినెట్ గురించి కలిసిండేమో అనుకుందాం, మరి క్యాబినెట్ కాలే కదా. జైలు గురించి మాట్లాడినన్నారు, అదొక ఇష్యూ ఉండొచ్చు, కానీ మిగతా ఇష్యూలు ఏమున్నాయి? అదొక్కటే వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్లో అదొక్క ఇష్యూ చెప్పారు. ఓన్లీ జైలుకు సంబంధించిన ఇష్యూ మాత్రం చెప్పారు. ఇంకా మిగతా విషయాలు ఏం చెప్పలేదు. దాదాపు 2 గంటలు ఉన్నారు ఇక్కడ. రేవంత్ రెడ్డి గవర్నర్ 2 గంటలు ఉన్నారు, 2 hours కలిసిండ్రు. ఇక్కడ ఈ గవర్నరు చంద్రబాబు నాయుడు దగ్గర కూడా 2 hours కూర్చున్నాడు. 2 hours ఏపీలో. వాళ్ళ ఇంటికి పోయిండు, చంద్రబాబు ఇంటికి. ఏ ఊరు అది? ఉండవల్లిలో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పోయిండు గవర్నర్. ఆ 2 hours మీటింగ్ అయింది. ఆ 2 hours అర్థమైందో, ఈ 2 hours అర్థమైందో తెలియదు. మొత్తం 2 hours మీటింగ్ జరుగుతుంది అందరి మధ్యన. ఇక్కడ కూడా 2 hours మీటింగ్ జరిగింది. ఇంకా ఇప్పుడు సిబిఎన్ పీయూష్ గోయల్ దగ్గర పోయినప్పుడు అక్కడ మళ్ళీ ఇంత టైం 2 గంటలు 3 గంటలు అవుతుంది మీటింగ్ అయింది కదా. ఇట్లా మొత్తం కూడా ఏదో వ్యవహారం నడుస్తుంది. ఈ వ్యవహారం ఏందో తెలియడానికి కొద్దిగా టైం పట్టవచ్చు, బట్ ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ అని మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.